ఆగస్ట్ 15th రోజు ఇండిపెండెన్స్ డే అని, అలాగే జనవరి 26th రోజు రిపబ్లిక్ డే అని మనందరికీ చిన్నప్పటి నుండి తెలుసు. కానీ మనలో చాలా మందికి ఇప్పటికీ వాటి మధ్య తేడా తెలియదు. ఆగస్ట్ 15న మనకి బ్రిటిషర్స్ నుండి ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి ఆ రోజు ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం, అంతా బానే ఉంది. కానీ మళ్ళీ జనవరి 26న రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? అసలు రిపబ్లిక్ డే అంటే ఏంటి? ఈ రోజు మనం ఈ వీడియోలో దాని గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకునే ముందు అసలు ఈ రెండు ఎందుకు జరుపుకుంటామో మనకి తెలిసి ఉండాలి. ఆ రెండింటి గురించి ఇప్పుడు షార్ట్ గా తెలుసుకుందాం. మొదటగా ఆగస్ట్ 15th 1947. ఎన్నో ఉద్యమాలు, నిరసనలు, బలిదానాల తర్వాత ఎట్టకేలకు ఆ చీకటి రోజులు ముగిసి మనకు స్వతంత్రం వచ్చింది. 200 ఏళ్ల బ్రిటిష్ పాలన నుండి విముక్తి చెంది స్వతంత్ర భారతదేశంగా ఏర్పడిన సందర్భంగా ఈ రోజు మనం ఇండిపెండెన్స్ డే అని సెలబ్రేట్ చేసుకుంటాం. జనవరి 26, 1950 భారత రాజ్యాంగం అధికారికంగా అమల్లోకి వచ్చిన రోజు. 1947లో స్వతంత్రం వచ్చిన జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి రావడంతో భారతదేశం నిజమైన గణతంత్ర దేశంగా మారింది. 1947లో మనకు స్వేచ్ఛ వచ్చింది, కానీ మనకంటూ ఒక సొంత చట్టం లేదు, రాజ్యాంగం లేదు. అప్పటి వరకు మనం బ్రిటిష్ వారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 మీద నడిచాం. 1947 to 1950 ఆ మూడేళ్లు ఇండియా ఒక డొమినియన్, అంటే మనకు రాజు లేకపోయినా టెక్నికల్ గా బ్రిటిష్ రాజు కింగ్ జార్జ్ 6 మన దేశానికి హెడ్ గా ఉండేవారు. ఆ బానిసత్వపు ఆనవాలను తుడిచేయడానికి మనకు రాజ్యాంగం అవసరమైంది. అయితే 26 జనవరి 1950 నుండి అప్పటి వరకు ఉన్న కింగ్ అండ్ గవర్నర్ జనరల్ స్థానాలను తీసేసి రాష్ట్రపతి స్థానాన్ని భర్తీ చేశారు. అప్పుడు మొదటి భారతదేశపు రాష్ట్రపతిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని ఎంపిక చేశారు. దాంతో శ్రీ రాజగోపాలాచారి గారు ద లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ డొమినియన్ ఆఫ్ ఇండియాగా నిలిచిపోయారు. అలా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో వరల్డ్స్ బెస్ట్ కాన్స్టిట్యూషన్ ని స్టడీ చేసి యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్ లాంటి దేశాల కాన్స్టిట్యూషన్స్ లో ఉన్న కాన్సెప్ట్స్ ని ఇన్స్పిరేషన్ గా మన ఇండియన్ డైవర్సిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి ఫండమెంటల్ రైట్స్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఈక్వాలిటీ, రిలీజియన్ ఫ్రీడమ్, ఫెడరల్ సిస్టమ్, రిజర్వేషన్ లాంటి ఎన్నో అంశాలను రాజ్యాంగంలో రచించారు. అలా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి చివరికి నవంబర్ 26, 1949న అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పూర్తి చేశారు. అయితే ఇప్పుడు ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1949 కంప్లీట్ చేస్తే జనవరి 26, 1950 ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామని? దానికి కూడా కారణం లేకపోలేదు. నిజానికి నవంబర్ 26నే రాజ్యాంగాన్ని ఆమోదించినా కూడా ఆ రోజు నుండి 2 నెలల తర్వాత, అంటే జనవరి 26, 1950న రాజ్యాంగాన్ని అమలు చేశారు. దానికి జనవరి 26న ఎందుకంటే 1929 జనవరి 26న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ ప్రకటించింది. అంటే ఏంటంటే అప్పట్లో సంపూర్ణ స్వరాజ్యం కావాలా లేదా కొంత పవర్ మన భారతీయుల దగ్గర మరికొంత బ్రిటిష్ వారి దగ్గర ఉండాలా అని చర్చలు జరిగేవి. అప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అలా ఏమీ కుదరదు, సంపూర్ణ రాజ్యాంగం కావాలి అని ప్రకటించడంతో ఆ రోజుకి గుర్తుగా జనవరి 26న రాజ్యాంగాన్ని అమలు చేశారు. ఇప్పుడు మీకు ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే అంటే ఏంటి, వాటి మధ్య తేడా అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఇండిపెండెన్స్ డే కి రిపబ్లిక్ డే కి ఉన్న మరికొన్ని వ్యత్యాసాలు ఏంటో తెలుసా? మొదటిది, ఆగస్ట్ 15న మన 3 రంగుల జెండా పోల్ కింది భాగంలో కట్టి ఉంటుంది. దాన్ని తాడుతో పైకి లాగి అప్పుడు ఎగరవేస్తారు. కానీ జనవరి 26న జెండా ఆల్రెడీ పోల్ పై భాగంలో చుట్టి ఉంటుంది. కేవలం తాడుతో లాగి జెండాను విప్పుతారు. రెండవది, ఆగస్ట్ 15న ఎలాంటి ఫారెన్ గెస్ట్స్ ఉండరు. కానీ జనవరి 26న ఎవ్రీ ఇయర్ ఒక దేశాధినేత చీఫ్ గెస్ట్ గా వస్తారు. మూడవది, వెన్యూ. ఇండిపెండెన్స్ డే ని ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ లో దేశ ప్రధాని సమక్షంలో నిర్వహిస్తారు. కానీ రిపబ్లిక్ డే ని దేశ రాష్ట్రపతి స్థానంలో ఢిల్లీలోని కర్తవ్య పాత్రలో నిర్వహిస్తారు. ఇప్పుడు మీకు ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే గురించి ఇంకా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. కానీ ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, మనకు రిపబ్లిక్ డే అలానే ఇండిపెండెన్స్ డే రెండు ఎంతో ముఖ్యమైనవి. ఒకటి ఎక్కువ కాదు, ఇంకోటి తక్కువ కాదు. ఎందుకంటే ఆగస్ట్ 15th మనకి బ్రీత్ ఇస్తే జనవరి 26 మనకి వాయిస్ ఇచ్చింది. ఫ్రీడమ్ రాకపోతే కాన్స్టిట్యూషన్ ఉండేది కాదు, అలానే కాన్స్టిట్యూషన్ లేకుంటే ఫ్రీడమ్ కి వాల్యూ ఉండేది కాదు. అందుకే ఈ రెండు ఎంతో ముఖ్యమైనవి. ఈ వీడియో ద్వారా ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే గురించి చెప్పడానికి నా వంతు ప్రయత్నం నేను చేశాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.